సినిమా తండేలి సినిమా రిలీజ్ అవబోతుంది. అంటే పక్క సినిమా చాలా బాగుంటది. సాయిపల్లి మాత్రం సినిమా మాత్రం కొనిచ్చింది మా మమ్మి. సాయిపల్లవి బొమ్మలు కొనిచ్చింది. బొమ్మలు నాకు సబ్బు కొనిచ్చింది. ఏంటి బొమ్మలతో ఆడుకుంటుంది. బొమ్మలు కొనిచ్చింది. వాళ్ళు కూడా పాడిచ్చింది మా అమ్మ. సాయిపల్లవి మా అమ్మ. డాడీ ఏడున్నాడు? మా డాడీ అంటే సాయిపల్లి మా అమ్మ ఆడుకోమని బొమ్మలు కొనిచ్చింది. నాకు కారు కొనిచ్చింది. నాగార్జున ఎలా చేశాడు నాగచ్చన్న అంటే ఆ నాగ సైతాను నాగ చాలా బాగుంది. మా అమ్మ హీరోయిన్. సాయిపల్లి మా అమ్మ హీరోయిన్. ఆవిడ కొడుకు నేను. అంటే సాయిపల్లకి పుట్టే నేను. అంటే మా అమ్మ ఆవిడ నానే ఎవరు అంటున్నా అంటే దాడి పేరు అలాగని మా అమ్మ సాయిపల్లి. గురిగారు మీ ఆగి ఉంటే ఎలాగన్నా మీ పక్కన ఉంటే ఎలాగైనా గురిగారు మీ ఆగి ఉండాల. మా అమ్మ సాయిపల్లవి. అందరికీ నమస్కారం. కుమారస్వామి కుమార్ నాయకు నువ్వు మాత్రం బొట్లు పెట్టలేదు. ఈ రోజు బొట్లు పెట్టలే కదా. ఈ రోజు టిఫిన్ చేసానా రేపు కొంచెం మార్చాలని ఒక స్టైల్ మార్చాలని వచ్చాను. ఏం స్టైల్? బొంగులో స్టైల్. స్టైల్ మారింది. గురిగారు నా స్టైల్ ఎవరికి రాదు. అందరికి ఒకటి. ఎందుకంటే నిన్ను నా స్టైల్ వేరు. గురిగారు నా స్టైల్ చిన్నప్పుడు నేను వెనకాల ఆడుకుని ఒకరు నన్ను బుర్ర మీద కొట్టేశారు. ఉన్న గురిగారు మీరు అలా చేస్తారు. మీరు గురిగారు అయ్యా గురిగారు చిన్నప్పుడు నీ ఇలా చేసిన నాకు సినిమాలో నేను హైదరాబాద్ కి ఎందుకు వచ్చాను? సినిమాలో హీరో అవ్వాలని వచ్చాను. నేను సినిమాలో హీరో అవ్వాలి. ఆ కాశీలో ఉన్న కాశీలో ఎవరో కాశీలో మోనాలిసా ఆవిడ కాకులు తాళమ్ముకుని బతికి ఆవిడ ఫేమస్ చెప్తున్నారు. నన్ను ఫేమస్ చేయరు. అరే నువ్వు హీరో అవుతావురా. ఇదే రోజు కృష్ణ మీరు దేవుడు అయ్యా. గురిగారు మీరు చేసుకోండి. అయ్యా చేసుకోండి. మా గురిగారు లేదు గురిగారు. అయ్యా గురిగారు అయ్యా కుర్చీ తాత కృష్ణ గారు పాడు చూస్తేనే అందరు భయపడతారు. కుర్చీ తాత పేరు చెప్తేనే వచ్చే పోసుకోండు. అదే కుర్చీ తాత అంటే. ఆయన అంటే ఎవరు అనుకుంటావు? కుర్చీ తాత అంటే అలాంటి పని అనుకున్నావా? చాలా పవర్ఫుల్ ఆయన. చాలా పవర్ఫుల్ ఆయన లేదు. చాలా పవర్ఫుల్ అందరికి. ఆయనతో గురిగారు ఒక్కసారి మేసంతో పడ్డాయా గురిగారు. ఎందుకంటే సినిమాలో నేను హీరో వాళ్ళ గురిగారు. చెప్పండి అయ్యా. బట్టలు పిక్చర్ జరుగురా అయ్యా సినిమాలో హీరో అయిపోయింది. అవి కూడా ఎట్లా గురి గారు మీ ఆగిన మీ ఆగి ఉండాలి. గురిగారు సినిమా చూస్తున్నాం కదా. సరే గాని చెప్తాడు ఇప్పుడు. అతి వినయం అనర్థం, అతి ఆశ అనర్థం. ఈ తప్పు చేస్తే తంతరని భయం ఉండాలా. విన్నావా? ఎక్కువ వినయం మంచిది కాదు. లిమిట్ గా ఉండు. ఒకవేళ అవకాశం వచ్చింది తాగు నువ్వు కూడా 90 అలాగా నేను తీసుకపోతా. నేను తాగుతా. తాగాలి ఊగాలి. ఓవర్ నేను తాగినా కూడా ఏర్పడా. నేను ఎంత తాగినా అందాజే ఇప్పుడు 2 కోటలు 4 గంటల నుంచి ఇప్పటి వరకు ఒక పుల్లు తాగిన అయినా స్టడీ. దట్ ఈస్ ద మై కెపాసిటీ. కుర్చీ తాత కుర్చీ మడతా పెట్టింది అనుకో మంచి మంచోళ్ళు అవుట్. ఓకే తాత ఓవర్. యాక్టింగ్ చేయకు. ఏమంటారు? సరే